కేంద్రం తీరుకు నిరసనగా పార్టీలకు అతీతంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేద్దామన్న కేటీఆర్ కామెంట్స్ పై స్పందించారు సీఎం రేవంత్. ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తానంటే తాను కూడా దీక్షలో కూర్చుంటానని చెప్పారు. చావు నోట్లో తలపెట్టానని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు సీఎం. గంటసేపు దీక్ష చేసి నిమ్మరసం తాగలేదన్నారు. సత్యదాకా దీక్ష చేద్దామని కేటీఆర్ అనడం కరెక్ట్ కాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్రం తీరుపై కలిసి కొట్లాడదామన్నారు. సీఎం డిప్యూటీ సీఎం కామెంట్స్ పై అభ్యంతరం తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ముఖ్యమంత్రి గారి మధ్య 2-3 సార్లు ఒక మంచి ప్రతిపాదన పెట్టింది సార్. నేను కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్య 2-3 సార్లు అన్నారు. నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్. చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం. మేము చుట్టూ కూర్చుంటాం. సత్యదాకా కూర్చోమనండి. మేము అండగా ఉంటాం. కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి. ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం. అందరం పోయి కూర్చుందాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం. మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్. ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ ధన్యవాదాలు. ప్రయోజనాల కోసం అట మీరంతా తీర్మానం చేయండి. మీరు అందరు కలిసి పార్లమెంట్ సభ్యులు, మీరు మంత్రులందరూ పోయి ఢిల్లీలో సత్యదాకా కూర్చోండి. ఏంటి సత్యదాకా కూర్చునేది? ఇదేం ఆలోచన అండి. ఇదేం ఆలోచన? ముఖ్యమంత్రి మంత్రులు సత్యదాకా కూర్చోండి అని చెప్పేటువంటి ఇదెక్కడ ఆలోచన? ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఇది దయచేసి హెల్దీ అపోజిషన్గా ఉండాల్సిందిగా నేను మీరు కోరుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేయాల్సినన్ని, మీరు చెప్పాల్సిన సూచనలు ఉంటే తప్పనిసరిగా మేము వాటిని ముందు తీసుకొని పోతాం అధ్యక్ష. రెండో ఆలోచన ఏం లేదు. మీరు కూడా దయచేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావటం కోసం ప్రయత్నం చేస్తే మేము ఢిల్లీ రిజల్యూషన్ ఇప్పుడు నేను కూడా మీ అందరి తరఫున అందరి ఆలోచన తర్వాత చర్చకు పెట్టినటువంటి ముఖ్య సభానాయకుడి గారు నేను కూడా కోరుతా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రయోజన అవసరం చూచా తప్పనిసరిగా మీరు రిజల్యూషన్ పెట్టండి. అవసరమైంది రాష్ట్ర అవసరాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాల నాయకుల్ని, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకున్న అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రయోజనాల కంటే ముందు మనందరికీ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఉండాలి. రాష్ట్రం బాగుండి, ప్రజలు బాగుండి, సుభిక్షంగా మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందితే అదే దశాబ్దాల మన నాయకులు, కార్యకర్తలు, యువకులు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసి అందించినటువంటి తెలంగాణకి అర్థం, పరమార్థం ఉంటుంది. దానికోసం అవసరమైతే ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రభుత్వంతో కలిసి రండి. ఎందుకు నిధులు రావో, ఏ రకంగా నిధులు రావో అవసరమైతే వారిని పోదాం. మేమేమి వారిని బెదిరించట్లే. ఈ దేశానికి ప్రధానమంత్రి వారు, ఈ దేశానికి ప్రభుత్వం, అది ఈ దేశంలో భాగం. మేము ఈ రాష్ట్ర వాటాగా ప్రధానమంత్రిని కలుద్దాం, గౌరవంగా అడుగుదాం. మేమేమి ఇంకో సభ్యులు మాట్లాడితే ఏదో విషం దింపుతున్నాం. మేము విషం దిమ్మట్లేదు. మేము అడుగుతున్నాము ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి. గౌరవంగానే తీర్మానం చేద్దాం, గౌరవంగా అందరం కలుద్దాం, అందరం పోదాం, అడుగుదామని చెప్పి వారికి చెప్తూ మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను టీఆర్ఎస్ నాయకత్వానికి. దయచేసి ఇటువంటి అంశాలు ఎప్పుడు వచ్చినా పాజిటివ్గా స్పందించండి. మేము అత్యంత డెమోక్రటిక్గా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఉండాలి, అపోజిషన్ ఉండాలి. మేము ట్రూ డెమోక్రట్స్. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నమ్ముతుంది, ఆచరిస్తుంది కూడా. ఆ రకంగానే మీకు కూడా మేము గౌరవం ఇస్తాం. ఇది మీ ద్వారా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినామని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే.
మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. ముందు కేటీఆర్ గారు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము. మీరు రిజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 2, మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు? ఈ రాష్ట్ర సభా నాయకుడిగా ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష, ఈరోజు నీకు అగ్గిపెట్టె దొరకలేదా అంటున్నాడు. మాది ఉద్యమ స్ఫూర్తి. మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు. సోనియా గాంధీ గారిని దయ్యమని నాడన్నావు, దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ గాంధీ గారిని ఆనాడు పప్పు అన్నావు, ఈనాడు పిఎం క్యాండిడేట్ అంటున్నావు.